హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 86వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. కృష్ణవర్మ తాతగారికి ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. హాస్పిటల్కి బయలుదేరుతానన్నాడు. కాసేపు ఒక అరగంట పడుకుని వెళితే అన్నది శ్రావణి కొంచెం భయంగా. అదేమీ లేదు, నాకేమీ రెస్ట్లెస్గా లేదు. వేడి నీళ్ళతో స్నానం చేసి టీ తాగాక చాలా రిలాక్స్గా ఉంది. వెళ్ళి వస్తాను శ్రావణి అంటూ చాలా ప్రేమగా చెప్పాడు కృష్ణవర్మ. కృష్ణవర్మకు మనసులో ఒక రకమైన బాధ కలిగింది. తాతగారికి బాగోలేదని తెలిసాక తనకు ఎవరూ లేరన్న విషయం ఒక్కసారిగా అనిపించి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అదే మాటను తాతగారు ప్రస్తావిస్తే, రాజశేఖర్ నిలయం కుటుంబం అంతా మనదే కదూ అని చెప్పాడు ధైర్యంగా. నిజంగా కూడా అలాగే ఉంటారు. సమయాన్ని బట్టి పరిస్థితులు బట్టి మారిపోయే తత్వాలు కాదు రాజశేఖర్ నిలయంలో వారివి. అది ఒక అదృష్టం అని అనుకున్నాడు కృష్ణవర్మ. బాబు, కాసేపు రెస్ట్ తీసుకోండి, మావయ్య గారు వాళ్ళు వెళ్ళారు కదా అన్నారు దేవిక. లేదు అత్తయ్య గారు, నేను పరీక్షలు చేయాల్సి ఉంది తాతగారికి. అర్జెంట్ పేషెంట్స్ కూడా వస్తామని కాల్ చేశారని చెప్పి కారులో బయలుదేరిన కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది శ్రావణి. పైకి అలా అనిపిస్తాడు కానీ కృష్ణవర్మకు వాళ్ళ తాతగారు లేకపోతే దిగులుగానే ఉంటుంది. నిజమే, మరి ఎవరికైనా అనిపిస్తుంది ఒంటరితనం ఎంత భయంకరం అయ్యిందో. నా వరకు నేను వాళ్ళ తాతగారి చేతుల మీద వీరిద్దరు పెళ్ళి జరగాలని అనుకుంటున్నానన్నారు దుర్గమ్మ గారు. అందుకు ఎవరికి అభ్యంతరం లేదన్నారు దేవిక. అది నిజమే అనిపించింది శ్రావణికి. ఎప్పటికప్పుడు అలసిపోతూ ఉంటున్నారు కృష్ణవర్మ గారు. తన గురించి పట్టించుకుని శ్రద్ధ తీసుకునే వ్యక్తి పక్కనే ఉండే వ్యక్తి ఉండాలి కదా మరి అని తన మనసులో కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది శ్రావణి. దామోదర్ వర్మ గారికి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. కృష్ణవర్మకు చాలా సంతోషంగా ఉంది. శ్రావణి వైపు ముచ్చటగా చూస్తూ నవ్వుతున్నాడు కళ్ళతోనే కృష్ణవర్మ. నేను అంతే నా స్టైలే వేరు అంటూ కాస్త ఫోర్స్ కొట్టింది శ్రావణి. నాకైతే అభ్యంతరం ఏమీ లేదు, పెళ్ళి చేసుకోకపోయినా పర్వాలేదు. ముందు ఫస్ట్ నైట్ అయితే తర్వాత పెళ్ళి. నేను కూడా ఒక రకంగా వెరైటీ అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవిలో చిన్నగా నవ్వుతూ. దామోదర్ వర్మ గారు నవ్వుతూ, ఏంటమ్మా అల్లరి పెడుతున్నాడు బడవా అన్నారు. ఏముంది తాతగారు, పెళ్ళితో పని లేదు అంటున్న శ్రావణి నోరు మూసేశాడు కృష్ణవర్మ నవ్విస్తూ. వాడు అటువంటి వాడేనమ్మా, కనపడడు పేడు కృష్ణ కదూ, అందుకే భయం నాకు తొందరగా పెళ్లి చేయాలి మీకు అంటూ పక్కపక్క నవ్వేశాడు దామోదర్ వర్మ గారు. అసలు నీ అల్లరేమిటి, నీ పని చెప్తాను బయటికి రా అంటూ కళ్ళతోనే బెదిరించాడు కృష్ణవర్మ. పని చూసుకోపోరా అన్నది శ్రావణి చిన్నగా కన్ను కొడుతూ. అమ్మాయి ఆ విధంగా రెచ్చగొడుతుంటే, ఏమిటి కృష్ణ సైలెంట్గా ఉన్నావంటూ లోపలున్న చిలిపి కృష్ణయ్య కృష్ణవర్మను గోల పెడుతున్నాడు. దామోదర్ వర్మ గారికి గండం గడిచినట్లే అని నిర్ణయించుకున్నాక కృష్ణవర్మకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఇంతలో రవివర్మ దంపతులు వసుంధరాదేవి గారితో వచ్చారు. కృష్ణ, అలాంటప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు అన్నారు వసుంధరాదేవి గారు. అదేమీ లేదమ్మా, వదిన గారి పరిస్థితి వేరు కదా, వెంటనే చెప్పాలంటే ఒక రకంగా అనిపించింది అంతే, అందుకే నేను ఎవరికి చెప్పొద్దని చెప్పాను అన్నాడు కృష్ణవర్మ. వాళ్ళ సంగతి వదిలేయి కృష్ణ, నాకు చెప్పొచ్చు కదా, నువ్వు ఒకడివి ఇలాంటి భారాన్ని ఎందుకు భరించాలి, ఒంటరి వారివి కాదు కృష్ణ, పెద్దనగా నేనున్నానన్నాడు రవివర్మ. ఆ మాటలకు దామోదర్ వర్మ గారికి చాలా సంతోషం కలిగింది. అయ్యో అన్నయ్య, తప్పకుండా అలాగే చేస్తాను, ఈసారికి వదిలేయండి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ నవ్వితే ఇంక అంతే, కేసు కొట్టివేయబడుతుందంటూ నవ్వింది ధరణి. ఎలా ఉందండి అంటూ పలకరించారు వసుంధరాదేవి గారు దామోదర్ వర్మ గారిని. బాగానే ఉందమ్మా, కానీ నాకు ఇలా జబ్బు చేయడం కూడా ఒక అందుకు మంచిదే తెలుసా. నాకు ఒక విషయం అర్థమైంది, కృష్ణ భక్తిలో పడి నేను ఉండిపోయాను. నా మనవడు పెళ్ళి కావాలని బలంగా కోరుకున్నట్టున్నాడు. మనం పూజించే కృష్ణయ్య కూడా అల్లడి వాడే కదూ, అందుకే నాకు ఈ పరీక్ష పెట్టాడంటూ నవ్వేశారు దామోదర్ వర్మ గారు. పని మనిషి అందరికీ కాఫీలు తీసుకుని వచ్చింది. ఈలోపు రాజశేఖర్ నిలయం నుండి కూడా అందరూ వచ్చారు. సుప్రజ భారంగా ఉన్నా కూడా అలాగే వచ్చింది.
అత్తయ్య మీరెందుకు ఇలా వచ్చారు అన్నాడు కంగారుగా కృష్ణవర్మ. డాక్టర్వి నువ్వు ఉండగా భయం ఎందుకు కృష్ణ, చిన్నమామయ్య గారు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త అంటూ నవ్వాడు రవివర్మ. అల్లుళ్లకు చిన్నమామగారిని చూస్తే చాలు అంటూ నవ్వేశారు ఆనంద్ గారు. శ్రీనివాసరావు గారు నవ్వుతూ, చాలా కంగారు పెట్టేశారండి, కృష్ణవర్మ గారిని చూడలేకపోయాను అన్నారు శ్రీనివాసరావు గారి దంపతులు. నిజమే, నాకు అలా జరిగినప్పుడు ఏమవుతుందో, ఒంటరి వాడిని అయిపోతానేమో అని నా కృష్ణ మనసు బాధపడి ఉంటుందంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు దామోదర వర్మ గారు. ఇప్పుడే ఆరోగ్యం కాస్త కుదుట పడింది, మళ్ళీ బలమైన ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు తాతగారు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. సుప్రజ భారంగా ఉన్నా కూడా అలాగే వచ్చింది. అసలు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు, మనమంతా ఒక కుటుంబం అన్నారు దుర్గమ్మ గారు. ఎక్కడికి రాని దుర్గమ్మ గారు కూడా వచ్చేసారంటూ అందరూ నవ్వారు. శుభకార్యం మాట్లాడతారేమోనని ముందే వచ్చానంటూ అసలు విషయాన్ని కదిపింది దుర్గమ్మ గారు. మామూలుగా ఉండదు నానమ్మ అంటూ కళ్ళతోనే భయపెట్టింది శ్రావణి. చూడండి ఎంత అల్లరి పిల్లో అంటూ శ్రావణి వైపు చూసి నవ్వింది దుర్గమ్మ గారు. ధరణికి ఏమీ అర్థం కాక అలాగే చూసింది. ఇప్పుడు అర్థమైంది నాకు, మీరు వెంటనే కృష్ణవర్మ పెళ్లి చేయాలనుకుంటున్నారు అంతే కదండి అన్నారు వసుంధరాదేవి గారు నవ్వుతూ. విశ్వనాథ్ గారి దంపతులు కూడా వచ్చారు. అందరికీ మంచి చెడ్డ చూస్తున్నారు పనివాళ్ళు. ఎలా ఉంది ఆరోగ్యం అంటూ పలకరించారు. అంతా బాగానే ఉంది, మీరందరూ ఇలా వస్తానంటే నాకు బాగోలేదని ముందే కబురు చేసేవాడిని అంటూ నవ్వేశారు దామోదర వర్మ గారు. అది ఈ బంగ్లా ఎలా కట్టించారు, ఆ రోజుల్లోనే రాజమహల్ని తల్లదన్నేలా ఉంది అంటూ చాలా ఆనందంగా మాట్లాడారు విశ్వనాథ్ గారు. ఎంతో రాజసంగా ఉండేది మా తాతల నాటి కాలం. అంతే మూర్ఖంగా ఉండేవాళ్ళు, కానీ ఎప్పటికప్పుడు పేదలను కాపాడాలన్న విషయం వంశంలో ఉంది. అందుకే కృష్ణవర్మలో అది బలంగా వచ్చిందంటూ మనవడి వైపు చూసి సంతోషపడ్డారు దామోదర వర్మ గారు. ధరణి చెల్లెలతో విడిగా మాట్లాడాలనిపించింది. కృష్ణవర్మ గారు ఇల్లంతా చూద్దరు కానీ రెండంటూ వదిన గారు అంటూ పిలిచారు. శ్రావణి, నేను పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటాను, మీరు ఇల్లంతా చూడండి అంటూ చెప్పి వెళ్ళాడు. అమ్మో, రాజుకోట లాంటి కోటకు రాణి అవుతావు కదా అంటూ నవ్వింది ధరణి. అదేమో కానీ కృష్ణవర్మ గారు లాంటి భర్త దొరకడం మాత్రం జీవితంలో అత్యంత అదృష్టం. అన్ని రకాలుగా భగవంతుడి స్వరూపంగా అనిపిస్తారన్నది ధరణి నవ్వుతూ. సిగ్గుగా తల వంచుకుంది శ్రావణి. శ్రావణి, మరి నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అన్నది ధరణి. పెద్దవాళ్ళు ఇష్టమక్క అంటూ సిగ్గుపడింది శ్రావణి. అమ్మ దొంగ, ఇష్టమంతా గుండెల్లో దాచుకుని ప్రేమను కళ్ళల్లో చూపిస్తున్నావని అర్థమవుతుంది నాకు, కొంటె పిల్ల అంటూ శ్రావణిని చూసి మురిసిపోయింది ధరణి. చిట్టి చెల్లెలు ఇప్పుడు పెళ్లి కూతురు అయితే ఎంత అందంగా ఉంటుందో అని మురిసిపోయింది. నిజానికి నాకు చదువు అయిపోయాక పెళ్లి చేసుకోవాలనిపించింది అక్క, కానీ కృష్ణవర్మ గారి తాతగారికి బాగోనప్పుడు కృష్ణవర్మ గారి అభిప్రాయాలు వింటే చాలా బాధ కలిగింది. తనకు పెళ్లి చేయాలంటే తన వైపు ఎవరు లేరన్నట్టుగా ఒంటరిగా అదో రకంగా మాట్లాడారు. నాకు బాధ కలిగింది. ఆయనను పెళ్లి చేసుకున్న నా చదువుకి ఏ ఇబ్బంది ఉండదు, చదువు విషయంలో స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ విషయం నాకు తెలుసు అన్నది శ్రావణి. నిజంగా శ్రావణి చెప్పిన మాటకు ధరణికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. మహాదేవుడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు, అలానే సర్వలోక కుటుంబం మొత్తం ఆయనదే కదూ శ్రావణి, అలాగే అంటూ నవ్వింది ధరణి గంభీరంగా. అవునక్క, కానీ ఆయన మనసు దిగులు పడితే నాకు బాధగా అనిపించింది. తాతగారికి కూడా మా పెళ్ళి జరగాలని ఆకాంక్ష ఉంది, అందుకే పెద్దవాళ్ళు నిర్ణయించినట్లు ఖచ్చితంగా ఒప్పుకుంటానన్నది శ్రావణి. వయసు చూస్తే చిన్నది, ఆలోచన ఇంత బాగా ఎలా వస్తుంది శ్రావణి నీకు, అందుకే నీకు ఇలాంటి మంచి జీవితం దొరికింది అంటూ నవ్వింది ధరణి. మన రాజశేఖర్ నిలయం చేసుకున్న అదృష్టం. పెద్దల్లుడు ఏమంట శుభంగా మంచివారు వచ్చారు, అలాగే మిగిలిన అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారంటూ నవ్వింది అందంగా ధరణి. అవునక్క, ఏ వైపు చూసినా ఏ సమస్య లేదు ఈ అబ్బాయిలు ఎవరితోనూ అంటూ ఆనందపడింది శ్రావణి. అక్కడున్న ఉయ్యాల్లో కూర్చున్నారు అక్క చెల్లెళ్ళు. శ్రావణికి కృష్ణవర్మ గారు తనను ఒళ్ళో కూర్చోబెట్టుకున్న విషయం గుర్తుకు వచ్చి తనలో తాను నవ్వుకుంటుంది. ధరణి, ఏమిటి ఏవో కొంటే ఆలోచనలు మనసులోకి వచ్చి నవ్వుకుంటున్నావు కదూ అన్నది అల్లరిగా.
అవునక్క, ఒకసారి కృష్ణవర్మ గారంటూ అప్పుడు జరిగిన సంఘటనలు చెప్పింది శ్రావణి నవ్వుతూ. అమ్మా, ఇంకా ఇద్దరు చాలా డీప్గా ప్రేమించుకుంటున్నారు కదూ, అంతవరకైనా ఏమైనా అంటున్న ధరణి వైపు చూసి. అమ్మో, ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్. ఒంటరిగా ఒకరోజు వాళ్ళ హౌస్ తీసుకెళ్ళి చాలా అల్లరి పెట్టారు, కానీ చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి అప్పగించారు. ఆయన అల్లరి పెట్టి నన్ను భయపెట్టాలనుకున్నారు. నేను మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసరికి తనే భయపడిపోయి వెంటనే నన్ను మన ఇంటి దగ్గర దింపేశారక్క కృష్ణవర్మ గారంటూ నవ్వుతూ చెప్పింది శ్రావణి. మొత్తానికి చిచ్చరు పిడుగువి, ఏమీ ఎరగినట్టుంటావు. పసుపాప ముఖం వేసుకొని ఎన్ని నేర్చావే అంటూ నవ్వింది ధరణి. ఇంతలో గీతిక ఫోన్ చేసింది. ఎలా ఉంది తాతగారికి అంటూ. బాగానే ఉంది అని ధరణి శ్రావణి ఇద్దరు ఉయ్యాలలో ఊగుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకరి గురించి ఒకరు అల్లరి సంఘటనలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు అక్క చెల్లెలు ముగ్గురు. మాట్లాడుకుంటే లోకం మర్చిపోతారు. వచ్చింది ఎక్కడికి, ఎందుకు వచ్చారన్న విషయాలు కూడా మర్చిపోయి ఉయ్యాలలో ఊగుతూ సముద్రాలు దాటి అవతలు ఉన్న దానితో కూడా మాట్లాడుతున్నారా అంటూ దుర్గమ్మ గారు వచ్చారు. తన చేతిలో ఉన్న కర్రను టకటకమన వాయిస్తూ. అస్సలు నానంతో పడలేకపోతున్నానక్క. అల్లరి మొత్తం కూడా ఈ ముసలిదాని వల్లే జరిగింది. ఎంతసేపు ఈ పిల్లకు పెళ్ళి జరిగితే బాగుండంటూ ఉండేది. పరిస్థితులు అలాగే అయ్యాయి. పెద్దల మాట వింటే తదాస్తు దేవతలు అంటారంట అంటూ నవ్వుతూ చెప్పింది శ్రావణి. ఏమీ కులుకులాడి, ఎంత మాయగత్తివే, ఏం ఎరగదు పాపం. రాత్రి పగలు ఒకటే ఫోన్లు ధరణి కృష్ణవర్మకు. శ్రావణి, కృష్ణవర్మ లాంటి వాడిని నీకు జత చేసి పెట్టడానికి ఎన్నో తిప్పలు పడ్డాను నేను అంటున్న దుర్గమ్మ గారి వైపు చూసి పకపక నవ్వింది ధరణి. నువ్వేంటి తిప్పలు పడ్డావా కృష్ణానదిలో? ఆయన ఒడిలో నేను పడ్డాను. నేనే అప్పటి నుంచే ఆయనకు లవ్ స్టార్ట్ అయిందంట అన్నది శ్రావణి. చిచ్చి, సిగ్గు కూడా లేదు నీ చెల్లెలకు. ఆయన ఒడిలోకి వెళ్ళి పడిందంట, ఆయనకు వ్యవహారం కదిలిందంట అంటూ ముసుముసుగా ఎక్కడలేని అర్థాలను వల వేసుకుంటూ లోపల నవ్వుకుంటూ అల్లరి చేస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. అస్సలు చూసేవా, మనవరాలతో ఇలాగైనా ఉండవలసింది నానమ్మ. చూడు ఎన్ని గూఢార్థాలు తీస్తుందో అన్నది శ్రావణి. నానమ్మ మాటలు మనకు మంచి జీవితానికి ముత్యాలు బాట అంటూ నానమ్మ దగ్గరికి వచ్చి ధరణి ముద్దుగా వచ్చి ఆమె భుజంపై వాలింది. నానమ్మ అంటే నాకు విపరీతమైన ఇష్టం, కానీ మా ఇద్దరికి గొడవ ఉంటేనే బాగుంటుందంటూ మరొక వైపు శ్రావణి వాలిపోయింది. నా బంగారు తల్లులంటూ ఇద్దరు తలల మీద చేతులు వేసి మురిసిపోయారు దుర్గమ్మ గారు. సరిపోయింది, నన్ను వీడియో కాల్లో అలాగే ఉంచి మీకు మీరే మాట్లాడుకుంటూ ఉంటే నేనెవరితో మాట్లాడాలి శ్రావణి అంటూ అడిగింది పాపం గీతిక. అమ్మో, నీ పిల్ల ఇప్పుడు జరిగితే నేను చూడలేనా అన్నది గీతిక. రావచ్చు కదక్క అన్నది శ్రావణి. అయ్యా బాబో, ఇప్పుడు స్టడీస్ క్లాసులు జరుగుతున్నాయి, అస్సలు పంపరు మీ బావగారు. మామూలు వాడు కాదన్నది గీతిక. అబ్బాయి, ఈ అక్క చెల్లెలు పెద్ద ముదురులు ఏమీ ఎరగనట్టు మనవాళ్ళను ఆడిపోసుకుంటున్నారు నా మనవాళ్ళని అన్నది దుర్గమ్మ గారు. నిజం చెప్పారు అమ్మమ్మ, మా అమ్మమ్మ బంగారం అంటూ నవ్వుతూ వచ్చాడు రవివర్మ. అవును, మా అమ్మమ్మ బంగారం అంటూ పక్కనే వచ్చాడు కృష్ణవర్మ. నిజంగా అమ్మమ్మ బంగారం అంటూ ఫోన్లో గీతిక వెనకాల వచ్చాడు దేవా. సరిపోయింది, మీకు బంగారం అయితే మాకు పసడి అంటూ నవ్వింది ధరణి. అందరూ నవ్వుల పువ్వులతో రాజమహల్ కలకల్లాడింది. కృష్ణవర్మ గారి ఇల్లు కలకల్లాడుతూ ఉంది. పెద్దలందరూ సమావేశమై ఉన్నారు. ఇప్పుడు అంతా హాయిగా ఉంది. ఇన్నాళ్ళకి ఇల్లు ఆత్మీయాలతో కలకల్లాడుతూ ఉంది. ఎన్నాళ్ళయింది భవంతి ఇలా అందరితో కలకల్లాడుతూ ఉండడం అంటూ దామోదర వర్మ గారు ఆనందంగా నవ్వారు. దుర్గమ్మ గారు, నేను మీ మాటకు ఏకభావిస్తున్నాను. కృష్ణవర్మకు శ్రావణికి పెళ్లి చేసేయడం మంచిది అన్నారు నవ్వుతూ. నిజమమ్మా, నాకెప్పుడు ఎలా ఉంటుందో అన్నది తెలియని విషయమే కదా అన్నారు దామోదర వర్మ గారు. ఇక మీకేమీ కాదు, అంతా శుభంగా జరుగుతాయి. కృష్ణవర్మకు పుట్టే పిల్లలతో ఆడుకోవద్దు మీరు అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. ఆ మాట వినటానికి ఎంతో సంతోషంగా అనిపించింది దామోదర వర్మ గారికి. తన ఇల్లు పిల్లా పాపలతో ఆనందంగా ఉండవలసిన ఇల్లు ఈరోజు ఇలా ఉంది అని మనసులో అనుకుని దామోదర వర్మ గారు, మీ అభిప్రాయం చెప్పండి అన్నారు శ్రీనివాసరావు గారు వైపు చూస్తూ. దేవిక శ్రీనివాసరావు గారు ఇద్దరూ నవ్వుతూ, మీ అభిప్రాయానికి మేము
ఏకీభవిస్తున్నామని చెప్పారు. శుభస్య శీఘ్రం కళ్యాణ గడియలు వస్తే ఆగేవి కాదు అంటూ నవ్వేశారు విశ్వనాథ్ గారు. దేవిక, సుప్రజ, అంబిక ముగ్గురు ఆనందంగా నవ్వుకున్నారు. దుర్గమ్మ గారి సంతోషం ఆకాశాన్ని అంటుతుంది. పెళ్ళి మాత్రం చాలా ఘనంగా మా రాజవంశస్థుల ఇళ్లల్లో జరిగే పెళ్ళిలాగా జరిపిస్తాం. వర్మాస్ ఫ్యామిలీస్లో కూడా కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి, అందుకు మీరు ఒప్పుకోవాలి అన్నారు దామోదర్ వర్మ గారు. తప్పకుండా, మీరు ఎన్ని రోజులు పెళ్లి చేసినా మాకు ఆనందమే అంటూ పక్కపక్క నవ్వారు దుర్గమ్మ గారు. మా ఇళ్లల్లో 5 రోజులు పెళ్లి చేస్తారు. అది ఆ రోజుల్లో నా పెళ్ళి అలా ఘనంగా జరిగింది. ఇప్పుడు నా మనవడి పెళ్ళి కూడా అలా చెయ్యాలి అనుకుంటున్నానన్నారు దామోదర్ వర్మ గారు. తప్పకుండా, మీకు ఎలా మంచిగా అనిపిస్తే అలా చెయ్యండి అన్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు నవ్వుతూ. తిరుమలలో మా ఆచారాల ప్రకారం 5 రోజులు పెళ్లి ఘనంగా ఎలా సాంప్రదాయంగా జరిపించాలో మాకు తెలిసిన వేద పండితులు ఉన్నారు. వారిని పిలిపిస్తే జరిగే ప్రతి విషయాన్ని అన్నీ వాళ్ళే రాసిస్తారు. పెళ్ళి 5 రోజులు ఘనంగా వాళ్ళే దగ్గరుండి జరిపిస్తారు. 11 మంది పంతులు వస్తారు. తిరుపతి దేవస్థానం వారికి సంబంధించిన వారని చెప్పారు దామోదర్ వర్మ గారు. తప్పకుండా అలాగే జరిపించండి, ఆ విధానాలు మాకు తెలుస్తాయి అంటూ నవ్వారు దేవిక, సుప్రజ. శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు నవ్వుతూ, అందరూ నవ్వుతూ డేట్ ఫిక్స్ చేసుకునేటప్పుడు సుప్రజ డెలివరీ డేట్ అన్నీ చూసుకుని లగ్న పత్రిక రాయించుకుందామన్నారు దుర్గమ్మ గారు. అది ముఖ్యం కదూ అన్నారు దామోదర్ వర్మ గారు. ఎంత కాదనుకున్నా నెలలోపే వస్తుందిలేండి పెళ్లి ముహూర్తాలు, ఇబ్బంది ఉండదు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్నాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి. ఇంకా రేపటి నుంచి వచ్చే ఎపిసోడ్స్లో కృష్ణవర్మ, శ్రావణి యొక్క పెళ్లి సంగతులు చూద్దాము. ఉంటాను.